హాయ్ హలో అండి. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఉల్లిగడ్డలు చింతపండు వేసి పులుసులాగా కర్రీ చేసుకుంటామండి. మీకు కూడా చూపిస్తాను. ఈజీగా ఇది ఎవరైనా చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. కూరగాయలు ఏం లేనప్పుడు మీరు సన్నగా ఆనియన్స్ కట్ చేసి చింతపండు ఇంత నానబెట్టుకొని చేయొచ్చండి. అయితే ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఇందులో మనము కొంచెం సాజీరా వేసి ఆనియన్స్ వేస్తామండి. ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫస్ట్ ఫ్రై ఎంత బాగా అయితే కర్రీ ఎంత బాగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత కారం వేసేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం వేసి మిక్స్ చేయాలి. అన్నీ మిక్స్ చేసి ఇందులో మనం వాటర్ వేసేద్దామండి. వాటరు తగినంత చింతపండు రసం వేద్దాము. వేసి దీన్ని మెత్తగా ఉల్లిపాయని ఉడకనివ్వాలండి. ఉడికేస్తే అప్పుడు కర్రీ రెడీ అవుతుందండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఆనియన్స్ అయితే బాగా ఇలానే స్టవ్ ఆఫ్ చేసి తినేయచ్చు. కానీ ఇప్పుడు నేను ఇలా తినకుండా ఇప్పుడు ఇందులో కొన్ని నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి, అవి కూడా బాయిల్ చేసి వేస్తున్నాను. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. రెడీ అయిపోయిందండి. నాకు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలని లిక్విడ్ వేసుకున్నా, గట్టిగా కూడా చేయొచ్చు. ఇలా ఈ విధంగా వేసుకొని తింటే బాగుంటుందండి. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఇందులో కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసామండి మనం లాస్ట్లో. ఇప్పుడు ఇలానే తినొచ్చు. కానీ నేనేంటంటే ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకని ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఫ్రై చేసి ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా తింటే కర్రీ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.